పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అసలు తులారాశి వారికి 10 రోజుల్లో అష్టమ స్థానంలో సంచరించే కుజుడు యొక్క ప్రభావంతో ఎటువంటి సమస్యలు వస్తాయి, చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే తులారాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం అనేటటువంటిది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది. అంటే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అంటేనే సుఖకారకుడు అని అర్థం. సుఖకారకుడు అయినటువంటి శుక్రుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించేటప్పుడు ఖచ్చితంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మికమైన లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ మోక్షకారకుడైనటువంటి కేతువుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి ప్రతి పని కూడా పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇదొక ప్రధానమైన పాయింట్. తర్వాత తులారాశి వారికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సహజంగా కుజుడు అష్టమ స్థానంలో సంచరించడం యోగకారకం కాదు. అసలు కుజుడు అంటే అగ్నితత్వగ్రహం. అగ్నితత్వగ్రహం అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి అంటే మనకు సంబంధం లేనటువంటి విషయాలలో కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి వారు కూడా ఒక్కసారిగా కొద్దిగా ఆగ్రహావేశాలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తులారాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పనికిరాదు. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఊహించనటువంటి విధంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అంటే 2వ స్థానం అంటే కుటుంబానికి, వాక్కు, ధనానికి సంబంధించినటువంటి స్థానం. కాబట్టి వాక్ స్థానం అంటే మాట్లాడేటటువంటి మాటల విషయంలో కంట్రోలింగ్ ఉండాలి. అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పనికిరావు, ఆవేశం పనికిరాదు. కుటుంబపరమైనటువంటి విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అనవసరంగా జీవిత భాగస్వామితో ఆర్గ్యుమెంట్స్ కూడా పనికిరావు. అలానే ఆర్థికంగా తీసుకుంటే ఈ ఖచ్చితంగా ఎవరి దగ్గర అప్పులు ఇవ్వటం కానీ, ఎవరి దగ్గర అప్పులు తీసుకోవటం కానీ చేయకూడదు. ఒకవేళ మీరు గతంలో ఏదైనా రుణాలు చేసి ఉంటే వాటిని కనుక తీర్చవలసి వస్తే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ముందుగా చూసి చక్కగా క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. తృతీయ స్థానాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 10వ స్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా గొప్ప మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. అంటే కొద్దిగా గొప్ప డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే విద్యా సంస్థల్లో కానీ, ధార్మిక సంస్థల్లో కానీ, అడ్వకేట్స్గా ఉన్నటువంటి వారికి కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ దాదాపుగా మంచి ఫలితాలు అయితే పొందుతారు అని చెప్పాలి. ప్రధానంగా 6వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత పైగా శని వీక్షణం కూడా మీ రాశికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి మీద ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తులారాశిలో జన్మించినటువంటి వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. కానీ బుద్ధికారకుడైనటువంటి బుధుడు 9వ స్థానంలో భాగ్యస్థానం, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తులారాశి వారికి ప్లస్ పాయింట్ ఏమిటంటే మీ ఆలోచనలే మీ ప్లస్ పాయింట్. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా భవిష్యత్తు ఫలాలను మీకు అందిస్తాయి అని చెప్పటంలో ఎలాంటి సంశయము లేదు. మరి డే వైజ్గా పరిశీలిస్తే తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని తీసుకుంటే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ రాత్రి 7:32 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే మీకు తెలియకుండానే మీలో ఒక రకమైనటువంటి ఉత్సాహం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది,
ఉద్యోగపరంగా ఒక బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి శుభవార్త కూడా వినే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా సహకారం అందుతుంది. అన్నింటికంటే ప్రధానంగా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక మీరు ఉద్యోగపరంగా తీసుకుంటే దశమస్థానాధిపతి అయిన చంద్రుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నూతన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా సరైన సమయం అని చెప్పాలి. భాగస్వాములతో, సహోద్యోగులతో చక్కగా సత్సంబంధాలు పెట్టుకుంటారు. సెకండ్ పాయింట్, 23వ తేదీ రాత్రి 7:32 నుంచి 26వ తేదీ ఉదయం 7:35 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు మాట్లాడేటటువంటి మాట తీరు, కుటుంబపరమైనటువంటి విషయాలలో ఖచ్చితంగా తులారాశిలో జన్మించినటువంటి వారు సంయమనం పాటించాలి. మీరు మాట్లాడేటటువంటి మాటల వలన కుటుంబంలో అపార్థాలు కలిగి మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా కనుక తీసుకుంటే ఆకస్మికమైన ఖర్చులు కానీ లావాదేవీలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి. ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే ఈ సమయంలో మీరు ఎవ్వరికీ షూరిటీస్ ఇవ్వకండి, హామీలు ఇవ్వకండి అని చెప్పాలి. థర్డ్ పాయింట్, 26వ తేదీ సాయంత్రం 7:35 నుంచి 28వ తేదీ రాత్రి 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది. తోబుట్టువుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి మంచి శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలు చక్కగా లాభసాటిగా ఉంటాయి. మరి కెరీర్ వైజ్గా ఎలా ఉంటుందంటే మీడియా, మార్కెటింగ్, రైటింగ్, కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్, టీచింగ్ ప్రొఫెషన్ మొదలైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి చక్కగా శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వారికి కూడా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఫలితాలు చక్కగా అందుతూ ఉంటాయి. ప్రత్యర్థులపై కూడా విజయం సాధిస్తూ ఉంటారు. 28వ తేదీ రాత్రి 7:50 నుంచి 31వ తేదీ ఉదయం 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో గృహ వాతావరణం చాలా చక్కగా సంతోషకరంగా మారుతుంది. మనస్సులో ఏదనుకుంటే జరిగే విధంగా ఉంటుంది. ఆర్థికంగా నూతన స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 31వ తేదీ ఉదయం 7:50 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే మీలో బ్రహ్మాండమైనటువంటి క్రియేటివిటీ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ లెవెల్స్తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కూడా లాభాలు కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ 10 రోజులలో మీరు చేయవలసినటువంటి గొప్ప పరిహారం ఏమిటంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క దోష నివారణ కోసం ప్రతి మంగళవారం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించడం, మీ ఇంట్లోనే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రతి శుక్రవారం ఖచ్చితంగా కనకధారా స్తోత్ర పారాయణం చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ఖచ్చితంగా 90% మందికి 90% ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. శుభం.